అషూరు రాజు ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను ఓడించి నీ మూత్రము నీతోనే నేను తాగించేస్తాను, నీ మలము నీతోనే తినిపించేస్తాను. అంటే వాడు ఎంత విర్రవీగుతున్నాడో చూడండి. అంటే వాడి వాడి కాన్ఫిడెన్స్ ఏంటండి? నేను జయిస్తాను, నాకు తిరుగులేదు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. గుండె నిబ్బరం. దేశాలన్నిట్లోకి, రాజ్యాలన్నిట్లోకి బలమైన రాజ్యం ఏంటో తెలుసండి? కొన్ని రాజ్యాలు ఉన్నాయండి, కొన్ని రాజ్యాలు ఉన్నాయి. బబులోను రాజ్యం చాలా బలమైనటువంటి రాజ్యమే. మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఐగుప్తు రాజ్యం. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదట ఉన్నది బలమైనటువంటి రాజ్యాలన్నిట్లోకి బలమైన రాజ్యం ఏంటో తెలుసా? ఐగుప్తు రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం. రెండవ బలమైన సామ్రాజ్యం ఏంటో తెలుసండి? బబులోను. క్షమించండి, మొదటి రాజ్యం ఏంటో తెలుసండి? ఐగుప్తు సామ్రాజ్యం. రెండవ సామ్రాజ్యం ఏంటో తెలుసండి? అషూరు సామ్రాజ్యం. మూడవ బలమైనటువంటి సామ్రాజ్యం ఏంటో తెలుసండి? బబులోను సామ్రాజ్యం. నాలుగవ బలమైన సామ్రాజ్యం ఏంటో తెలుసండి? యూదయ పారసీక ఆ సామ్రాజ్యం, మాదియా పారసీక అనేటువంటి సామ్రాజ్యం. ఐదవ సామ్రాజ్యం బలమైనది ఏంటో తెలుసండి? రోమా సామ్రాజ్యం. ఐదవ సామ్రాజ్యం అది. ఈ అషూరులు ఏ స్థానంలో ఉన్నారో తెలుసండి? రెండవ స్థానంలో ఉన్నారు. అందుకే అంటున్నాడు, నీకు ఐగుప్తీయులు ఉంటారు, వాళ్ళు సాయం చేస్తారు, నువ్వు గెలుస్తావు అనుకున్నావు. ఎవ్వరు మా ఎదుట నిలబడరు. ఈరోజు నువ్వు నిద్రపోతావో, ఆవిలిస్తావో, ఆలోచిస్తావో నాకు అనవసరం. దేవుడు నాతో మాట్లాడిందే ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఇక్కడ నన్ను నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శోధన ఎలా ఉందో నీకు తెలీదు, దేవుడికి తెలుసు. నీ శోధన ఏ స్థాయిలో ఉందో తెలుసా? అషూరీలు, అషూరీలు ప్రాకారం చుట్టూత వేసేశారు. వాళ్ళు ఇశ్రాయేలీలు యూదా దేశం చుట్టూత ప్రాకారం వేసేశారు. నేడో రేపో యుద్ధానికి వచ్చేస్తున్నారు. అషూరీలు అంటే ఎందుకంత భయం? ఎందుకు నేను ఎంత నొక్కి నొక్కి చెప్తున్నాను? అషూరీలు, అషూరీలు, అషూరీలు. ఎవడో తెలుసండి వాడు అషూరీలు. అషూరీల రాజ్యముకి వాడు, నీ చేత నీ మలము నీతోనే తినిపిస్తాను, నీ మూత్రము నీతోనే తాగిస్తాను అని అంతగా రెంకెలు వేస్తున్నాడు. ఇక్కడ వాక్యం ఉంది. దేవుడు విన్నాడు. శత్రువు నీ పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నాడు. అందుకే ప్రవక్త అయినటువంటి యోషియా గారిని చెప్పంటున్నాడు, నీ శత్రువు రెంకెలు వేస్తున్నాడు. 28, 29 అధ్యాయంలో ఆ రెంకెలు నేను వింటున్నాను. భయపడొద్దు, భయపడొద్దు. రబ్షాకే సేనాధిపతి, అషూరు దేశ సేనాధిపతి ఆ యొక్క పత్రం తీసుకొస్తాడు, సమాచార ఉత్తరం. ఆ ఉత్తరం తేగనే రాజైన హిజ్కియా ఏం చేస్తాడో తెలుసండి? సేనాధిపతులను పిలిచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టేసి, మనం ఏ రకంగా యుద్ధం చేయాలి, ఏ రకంగా శత్రువును ఓడించాలి, ఈ మాటలు ఏం లేవండి, ఈ మాటలు ఏం లేవండి. ఒకటే ఒకటి ఆలోచన. వచ్చిన ఉత్తరం పట్టుకున్నాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరం చదవగానే వస్త్రాలు చింపుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ప్రవ్వా, నాకు శక్తి చాలదు, నేను దిక్కులేని వాడిని, నా వల్ల కాదు, అషూరీలు నేను నిజంగానే జయించలేను. కానీ అషూరి రాజైన సనహెరీబు అంటున్నాడు, వాళ్ళ దేవతలు లేరా, వాళ్ళందరూ ఓడిపోలేదా, నువ్వు ఓడిపోతావు అంటున్నాడు. కానీ ప్రవ్వా, నువ్వు విగ్రహం కాదు, నువ్వు ఓడిపోవటానికి నేను నమ్మిన నా దేవుడు విగ్రహం కాదు, నా దేవుడు చేతులతో మలచినటువంటి రాయి రప్ప కాదు, నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఎవరు నీ దేవుడు? సజీవుడు. నా దేవుడు సజీవుడు. కాబట్టి నేను ఓడిపోనయ్యా, నేను గెలుస్తానయ్యా, నా పక్షాన ఉన్నావయ్యా, ఇదిగో నేను తెచ్చిన ఉత్తరం నీ దగ్గర పెట్టేశాను. ప్రార్థిస్తున్నాడు అండి. ఆ ప్రార్థనలో ఉండగానే ప్రవక్త అయినటువంటి యోషియా గారిని దేవుడు పంపేశాడు. నా కుమారుడు ప్రార్థిస్తున్నాడు, వెళ్ళి సమాధానం చెప్పు, నేనేం చేయబోతున్నానో వెళ్ళి యోషియాకి చెప్పు, క్షమించండి, హిజ్కియాకు చెప్పు. ప్రవక్త అయినటువంటి యోషియా గారిని పంపేశాడండి. ఆ ప్రార్థన అయ్యే లోపల ప్రవక్త వచ్చేశాడు.
అయ్యా రాజా, నీ శత్రువు వేయించున్నటువంటి రంకెలను నేను విన్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న మనందరము ఏ రీతిగా శోధించబడుతున్నామో దేవుడికి తెలుసు. శత్రువు ఎంత గలిబిలి పెడుతున్నాడో దేవుడికి తెలుసు. ఎన్నిసార్లు ఏడుస్తున్నాం, పడిపోతున్నాం, దిగులు పెడుతున్నాం, వేదన, కలత, దుఃఖము. నీ దుఃఖం ఎలా ఉందో నేను చెప్పనా? వాక్యం అయితే ఇంకా నిజంగా చెప్పాలంటే గంట ఉందండి. 1 గంట అయిపోయింది అప్పుడే. ఈ దినము ఎలా ఉందంటే శ్రమయు, శిక్షయు, దూషణయు గల దినము. నీ శ్రమస్య ఎలా ఉంది, నీ శోధన ఎలా ఉంది, నీ దుఃఖం ఎలా ఉంది, నీ వేదన ఎలా ఉంది. ఈ దినాలు ఎలా ఉన్నాయి అంటే ఆ యొక్క శ్రమలతో ఉన్నావు, శిక్షలతో ఉన్నావు, దూషణలు అలా ఉన్నావు. అలా ఉంది. అలాంటి దినాన్న ఏం చేస్తున్నాడో తెలుసండి? ఆ ఉత్తరం తెచ్చి దేవుడి సన్నిధిలో పెట్టేశాడు. వస్త్రాలు చింపుకున్నాడు. వస్త్రాలు చింపుకుని అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులు, గృహ నిర్వాహకుడైన ఎలియాకీమును, శాస్త్రియగు షబ్నాను, యాజకులలో పెద్దలు, వాళ్ళందరూ, యోషియా గారు అందరూ కూడా గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి. ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడు, యోషియా నువ్వు వెళ్ళి హిజ్కియాకు చెప్పు, నువ్వు వెళ్ళి హిజ్కియాకు చెప్పు. ఏమనంటే ఆయన రోషన్ చూడండి 30. మరి యోషియా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన యొగును. ఈ సంవత్సరం అందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2 సంవత్సరముల ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు అనుభవింతురు. యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదుగుదురు. అంటే నిన్నెవ్వడు ఏం చేయలేడు, నిన్నెవ్వడు ఏం ముట్టుకోలేడు. నీ ఆహారం నువ్వు తింటావు. వాడు అన్నాడే అపవిత్రమైనటువంటి మాట, శపథం, వాడేమి చేయలేడు. నేను నీ ఆహారం నువ్వు తింటావు. అంతేకాదు నువ్వేలాగా నీ శేషము ఇంకను కిందికి వేరు తన్ని. వేరు ఎంత బలంగా లోపలికి వెళ్తుందో అంత బలంగా చెట్టు పైకి వస్తుందండి. నువ్వు అంత బలంగా ఉంటావు, నీ సామ్రాజ్యం అంత బలంగా ఉంటుంది, నీ కుటుంబం అంత బలంగా ఉంటుంది, నీ ప్రార్థన జీవితం అంత బలంగా ఉంటుంది. వేరు తన్నబోతుంది ఈ సంవత్సరం. రెడ్డింగ్తో రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం మన ఆత్మీయ జీవితము భూమి కిందకి వేరు తన్నబోతుంది. పైకి ఎదగి ఫలించబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరపు వాగ్దానం అండి. గత రాత్రి కాల సమయంలో దేవుడు నాతో సహవాసం చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి బలమైనటువంటి సందేశం, వేరు తన్నబోతున్నావు. ఈ సంవత్సరం పైకి ఎదగబోతున్నావు, ఎదిగిన తర్వాత ఫలించబోతున్నావు. దేవునికి స్తోత్రం. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. ఎవరు ఆసక్తి? నీ ఆసక్త, నీ ప్రార్థనా జీవితమా, నీ విశ్వాసం కాదు. నీ పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఆసక్తి ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి అషూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పట్టణములోనికి రాడు. ఈ సంవత్సరం నిన్నెవ్వడు ఏం చేయలేడు. వాడు రంకెలేస్తున్నాడంతే, వాడు బెదిరిస్తున్నాడంతే, పట్టణంలో అడుగు పెట్టడు. నీ ఇంట్లోకి రాడు, నీ జీవితాన్ని కలవడింకా. వాడు పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగించడు, ఒక కేడమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. చప్పట్లు 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 కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఇదండి రోషము కలిగినటువంటి
సైన్యములకి అధిపతి అయినటువంటి యెహోవా సెలవిచ్చినటువంటి ఈ సంవత్సరపు వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వాగ్దానం? ఏంటి? ఈ సంవత్సరం వాడు రాడు, బాణం ఉపయోగించడు, వాడి శక్తిని కనపరచడు, నీ ఇంటి చుట్టూతా ముట్టడి దెబ్బ వేయుడు. వాడి లోపలికి రాకముందే ఏ మార్గంలో గుండొచ్చాడో వాడిని తరిమి కొడతాను. లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. తరిమి కొట్టేటువంటి ఆయుధం ఈరోజు నీకు ఇచ్చి పంపుతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎందుకు ఇంత రోషన్ దేవుడికి వచ్చింది? ఎందుకు ఇంత పట్టుదల కలిగి మాట్లాడుతున్నాడు అంటే, అషూరు రాజు నార్మల్ కాదు. వాడి గురించి చెప్పనండి ఇప్పుడు నేను. అషూరు గురించి ఎంతమందికి తెలుసు? చేయి పైకెత్తండి. అషూరు సామ్రాజ్యం యొక్క వాడి బలం గురించి ఎంతమందికి తెలుసు? వాడికి ఎందుకు అంత ధైర్యం? వాడు ఎందుకు అంతటి శపథం చేశాడు? ఎవరంటే అషూరి బలమైనటువంటి సామ్రాజ్యం. ఈ అషూరు రాజుగా వచ్చినప్పుడు ఆ కోటలు, ఆ రాజ్యమును ఇంకా బలంగా పటిష్టంగా మార్చాడు. ఎందుకు ఇంత ఇంత నొక్కి నొక్కి చెప్తున్నాడంటే, నీ సమస్య ఎలా ఉంది ఇప్పుడు? నీ సమస్య ఎలా ఉంది? అంత బలమైనటువంటి శత్రు కోట కట్టేశాడు, ముట్టడి దెబ్బ వేశాడు వాడు. ఇందుకే గిజ 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 కొట్టుకులాడిపోతున్నా. హిజ్కియా గెలిచాడు, మనం పడిపోతున్నాం. దాని తేడా ఏంటి? హిజ్కియా గెలిచాడు, నువ్వు ఏడుస్తున్నావు. హిజ్కియా విజయం వచ్చింది, నువ్వు పారిపోతున్నావు. తేడా అదే ఈరోజు వాక్యం. అషూరు రాజు ఎవరో తెలుసండి? శత్రువులు దొరికినప్పుడు మొట్టమొదట తను చేసే పని ఏంటో తెలుసండి? వాళ్ళ నాలుకలని కత్తిరించేస్తాడు. వాళ్ళ నాలుకని కత్తిరించేస్తాడు. వాళ్ళు బతుకుండగానే కళ్ళు గుడ్లు పీకేస్తాడు, బళ్ళాలతో పొడి చేస్తాడు. వాళ్ళ గోర్లు పీకేస్తాడు. వేళ్ళు కట్ చేయడం కాదండి, గోర్లు పీకేస్తాడు. వాడు చేసేటువంటి శత్రువుల్ని, బానిసల్ని, వాడికి దొరికినటువంటి శత్రువులు చేసే చిత్రహింసలు అవి. ఆ గోర్లు పీకేస్తాడు. పీకేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆ యొక్క ప్రాకారం చుట్టూతా పరిగెత్తించేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎటు పరిగెడతారో తెలియదు, కళ్ళు లేవు, పరిగెట్టిస్తూ ఉంటారు. పరిగెట్టిస్తుంటే చూసి వీళ్ళందరూ, అషూరు సామ్రాజ్యం వాళ్ళందరూ ఎంతో సంతోషాన్ని అనుభవిస్తుంటారు. వారి శత్రువు పడుచున్నటువంటి వేధలు ఆ రీతిగా వాళ్ళు గుడ్డు వాళ్ళ ఈ శరీరం అంతా రక్తసిక్తం అయిపోయి ఆ కోట చుట్టూతో వాళ్ళు పరిగెత్తిస్తుంటే, వాళ్ళు పరిగెడుతూ ఉంటుంటే వాళ్ళు చూసి ఆనందపడిపోతూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారో తెలుసండి? అతన్ని తీసుకొచ్చి బతికుండగానే చర్మాన్ని ఒలిచేస్తారు. బతికుండగానే చర్మాన్ని ఒలిచేసి బళ్ళాల్ని ఈ రకంగా పెట్టి ఆ బళ్ళాల మీద వాళ్ళని కూర్చోబెడతారు. ఆ బళ్ళాల మీద వాళ్ళని కూర్చోబెడతాడు. ఆ శరీరపు బరువుకి ఆ బళ్ళం దిగబడిన దగ్గరికి దిగబడినంతగా దిగబడుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, రక్తం కారి 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 చచ్చిపోతారు. వాడి చేతికి దొరికిన శత్రు రాజ్యాన్ని హింసించే విధి విధానం అది మగవాళ్ళ పరిస్థితి. ఆడవాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా అండి? కన్యకలను చెరుస్తాడు వాడు. నిద్రపోవద్దెవరు. కన్యకలను చెరుస్తారు, వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు. తర్వాత గర్భిణీ స్త్రీల గర్భాలు కోస్తారు. గర్భాలు కోసి లోపల ఉన్న పిండాన్ని పైకి ఎగరేసి బళ్ళాన్ని ఈ రకంగా పెడతారు. వచ్చిన పిండం ఆ బళ్ళెం మీద గుచ్చుకుపోయి చచ్చిపోతారు. ఆ దండివాడు వేసే శిక్ష. అందుకే వాడు ఎదుట ఎవరు నిలబడలేకపోతున్నారు. వాడంటే భయం. అషూరు రాజు అంటే భయం. నేను ఈ మధ్యన ఒక సినిమాలో ఒక చిన్న టైటిల్ చూశానండి. నా దేవుడు పులిపీఠం దగ్గర చెప్తున్నాను, నేను సినిమాలు చూడను, నాకు ఇష్టం ఉండదు. నేను సినిమాలు చూడను, సీరియల్స్ చూడను, వ్యతిరేకమైన వినను. దేవుడి కొరకు మంట కలిగి ఉన్నాను. ఎందుకు సినిమాలు చూడనో తెలుసండి?
అదొక గంట 2 గంటలు ఆహ్లాదం అనుకుంటున్నాం, కానీ కాదు. అది శత్రువు మన మీద ఉపయోగించేటువంటి ఆయుధం. నేను సినిమాలు చూడను, సీరియల్స్ చూడను, కార్టూన్స్ చూస్తానంటే అది కూడా శత్రువు వేసేటువంటి ఒక పన్నాగం, ఉచ్చు. అది ఊరిగా మారుతుంది. నేను అందుకే ఈరోజు ఎంత ఫ్రీగా ఉన్నాను, దేవుడి సన్నిధిలో ఇంత బలంగా ఉన్నాను, దేవుడి సన్నిధిలో ఇంత శ్రేష్టంగా ఉండగలుగుతున్నాను, దేవుడి సన్నిధిలో ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ప్రతిష్టత. నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొంతకాలం క్రితం నేను ఒక టైటిల్ చూశానండి. వాడెవడో నాకు పేరు కూడా గుర్తుండదు, దర్శకుడు, తెల్ల జుట్టు ఉంటుంది. ఆ టైటిల్లో ఏముందో తెలుసండి? బళ్ళాలు పట్టుకుని బొగ్గు మొహాలకి రాసినట్టుగా ఉంటుంది. బళ్ళాలు పట్టుకుని అదొక వేరే భాష మాట్లాడుతున్నారండి. భాష లిపి కనిపెట్టాడంట. అంటే ఇది ఇంటర్వ్యూస్ ఇస్తారు కదండి, ఆ ఇంటర్వ్యూలో నేను చిన్నది చూశాను, విన్నాను. వాళ్ళు వేరే భాష మాట్లాడుతున్నారు. వాళ్ళ చేతుల్లో, అందరు చేతుల్లో, శత్రువుల చేతిలో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో బళ్ళాలు ఉన్నాయి. వాళ్ళ రూపాలు ఎలా ఉన్నాయో తెలుసు అంటే దెయ్యాల్లాగా ఉన్నారు, నల్లగా ఉన్నాయి. ఆ రూపాలు అలా మార్చాడు, భాష కూడా ఆ లిపి కనిపెట్టాడు. అక్కడ నేర్చుకుని ఏం చేస్తున్నారు ఈ దర్శకులు? ఏం చేస్తున్నారు? వాళ్ళ సామ్రాజ్యాన్ని మళ్ళా స్థాపించటానికి మేము వస్తున్నాం. మళ్ళీ ఏం గమనిస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు? మేము వస్తున్నాం మళ్ళీ. అషూరు రాజు ఆత్మలు మళ్ళీ రావటానికై చూస్తున్నాయి. సినిమాలు చూసి సంతోషించకండి, అసలు దాని మొహం చూడొద్దు. అది సాతాను, అది ప్రయోగిస్తుంది. ఎంత వయసు అయిపోతుంది, చిన్న బిడ్డలు అంటే వాళ్ళు కూడా చూడకూడదు ప్రతిష్టత. వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ జ్ఞానం? ఎవరితో సహవాసం చేస్తే ఆ జ్ఞానం వచ్చింది? ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు అటువంటి ఆ రూపాలు ఎందుకు వస్తున్నాయి? ఆ జ్ఞానం ఎందుకు వస్తుంది? మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మళ్ళీ ఆ బళ్ళాలు పుట్టుకుని మళ్ళీ ఆ రాజ్యం స్థాపించడానికి వాడి ప్రయత్నం, పన్నాగం. అవి చూసి ఇప్పుడు చప్పట్లు కొట్టడం, 100 రోజులు ఆడిందని సన్మానాలు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఎన్నడూ నేను సినిమా చూడను, సీరియల్ చూడను, టీవీలో ఏమీ చూడను, వాట్సాప్లో కూడా చూడను. వింటే వాక్యం, లేదా పాట, లేదా వాక్యం, లేదా నా పని. అందుకే నాకు ఎవరితో మాట్లాడడం కూడా ఇష్టం ఉండదండి. నేను నిజంగా చెప్తున్నా, ఫోన్లు కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ నాకు ఇప్పుడు తప్పట్లేదు, ఏది ఇష్టం ఉండదు. నా హృదయంలో నా కుటుంబం కూడా లేదు. మీకు విషయం తెలుసా? నాకు ఈ సేవ కూడా ఇష్టం లేదు. దేవుడు వింటున్నాడు ఇక్కడ, దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. నా సేవ కూడా ఇష్టం లేదు. నాకేంటి ఇష్టం తెలుసండి? ఒంటరిగా కూర్చోవటం ఇష్టం, ఒక్కదాన్ని కూర్చోవటం ఇష్టం, ఒక్కదాన్ని బైబిల్ చదవటం ఇష్టం, ఒంటరిగా ప్రార్థన చేయటం ఇష్టం, ఒంటరిగా దేవుడితో మాట్లాడటం ఇష్టం. నాకు నచ్చింది అది ఒక్కటేనండి. కానీ దేవుడికి నేను కావాలండి, దేవుడికి నేను కావాలి కాబట్టి ఇక్కడ నిలుపుకున్నాడు. నాకు నచ్చింది మాత్రం అదొకటే. దేవుడికి నచ్చిన విధానంలో మనం వెళ్ళాలండి. అంత భయంకరమైనటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ ఉత్తరం తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పరిచి దేవుడి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఇలా అంటున్నాడయ్యా, ఇలా సవాల్ చేసే శపథం చేశాడయ్యా, నువ్వు వింటున్నావు కదా, వాడి మాటలన్నీ వింటున్నావు, వాడి బలం, వాడి శక్తి అవి చూసుకుని విర్రవీగిపోతున్నాడు. నేను ఇన్ని రాజ్యాలకు వెళ్ళాను, ఎక్కడ 11, 12, 13 వచనాలు అన్నిట్లో అన్నీ నేను జయించేశాను. వాళ్ళ దేవతలు ఏమైనా కాపాడారా? ఐగుప్తు దేశం మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావేమో అంటున్నా. నేను ఐగుప్తు మీద కూడా ఆశ పెట్టుకోలేదయ్యా. వాడు అంటున్నాడు, ఆ విగ్రహాలు వాళ్ళు ఏమన్నా కాపాడనియ్యా? నీ దేవుడు కూడా నేను కాపాడు అంటున్నాడయ్యా. కానీ నా దేవుడు విగ్రహం కాదయ్యా, నా దేవుడు సజీవుడయ్యా, నా దేవుడు సృష్టికర్త అయ్యా. నువ్వు వింటున్నావయ్యా. ప్రార్థించాడమ్మా, ప్రార్థించు. ఈరోజు మన లోపం ఏంటి అది మాట్లాడబోతున్నాడు. సరే, మన లోపం తర్వాత చూద్దాం. హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రవక్త అయినటువంటి యోషియా గారిని వెంటనే దేవుడు పంపేశాడు. పంపేసి అతను అన్నాడు, అతను రాడు, అషూరు రాజు రాడు. ఏ మార్గం గుండా వచ్చాడో ఆ మార్గం గుండా మళ్ళీ పారిపోతాడు. ఏ మార్గం గుండా వచ్చాడో ఆ మార్గంలోనే వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఏ మార్గం గుండా వచ్చాడో ఆ మార్గం గుండానే పారిపోతాడు. శత్రువు రాడు. ఆ పట్టణంలోనికి శత్రువు లోపలికి రాక
తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. అంతకన్నా ముందేముందండి? కాబట్టి అషూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగించడు, ఒక కేడమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గములనే అతడు తిరిగి పారిపోవును. శత్రువు గురించి ఈరోజు శపథం. అడు రాడు, దేవుడు చెప్పాడు. చాలా సంతోషం. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. హల్లెలూయా. ఎవరు నిమిత్తం? నా నిమిత్తం, దేవుడి నిమిత్తం. ఇంకెవరి నిమిత్తం? దావీదు నిమిత్తం. ఈ పట్టణమును కాపాడి నేను రక్షిస్తాను. అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో ఇద్దండి. దేవుడి యుద్ధానికి దిగిపోయాడు. రాడు, అషూరు రాడు. సరే, ఏమైంది? జాగ్రత్తగా గమనించాడు, ప్రార్థన చేశాడు, ఆ ఉత్తరం తెచ్చి ఎక్కడ పెట్టాడు? దేవుడి సన్నిధిలో పెట్టాడు, ప్రవక్తను పంపించాడు, సమాధానం ఇచ్చాడు. అతను రాడు, నీ దగ్గర రాడు, బాణం వేయుడు, ముట్టడి దెబ్బ వేయుడు, ఏమీ ఉపయోగించడు, ఏది ప్రయోగించడు, వెళ్ళిపోతాడు, పారిపోతాడు శత్రువు. ఈ సంవత్సరం అదే వాగ్దానం, శత్రువు పారిపోతాడు. సరే, అయిపోయింది. దేవుడు మాట్లాడేశాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అండి, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తెల్లారు లేచేసరికి ఏమైంది? అది తర్వాత చదువుతాను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. హల్లెలూయా. ఏమైపోయారు శత్రువులు? శత్రువులు ఏమైపోయారు? మృత కళేబరములు, శవాలైపోయారండి. ఏం జరిగింది? ఏం జరిగింది? ఆయన రాత్రి ప్రార్థన చేశాడు, ప్రవక్తను పంపించాడు, సమాధానం ఇచ్చాడు. అంతే, యోషియా గారు ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లారు లేచి చూసేసరికి అందరూ మృత కళేబాలు అయిపోయారు, అంటే శవాలు అయిపోయారు. ఎంతమంది? 1,80,000 మంది. చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 1,85,000 మంది. ఎవరు యుద్ధం చేశారు ఇప్పుడు చెప్పండి? హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు, నిద్రపోతున్నాడు. తెల్లారు లేచి చూసేసరికి శత్రువులందరూ 1,85,000 మంది చచ్చిపడి ఉన్నారు ప్రాకారం చుట్టూత. యుద్ధం చేయలేదు హిజ్కియా, శత్రువు అయితే చచ్చిపోయాడు. ఎవరు యుద్ధం చేశారు చెప్తాం చూడండి. అంతటా యెహోవా దూత బయలుదేరుతున్నాడు ఈ సంవత్సరం. అంతటా యెహోవా దూత బయలుదేరి దూసిన ఖడ్గమును చేతబట్టుకొని అషూరు సామ్రాజ్యములోనికి చొరబడి ఆ ప్రకారములోనికి వెళ్ళి 1,85,000 మందిని చంపెను. దేవుడికి అద్దండి దేవుడి శక్తి, అద్దండి దేవుడి బలం, అద్దండి దేవుడి రాజ్యం, అద్దండి దేవుడి మీద ఆధారపడినప్పుడు నీకు నాకు ఇచ్చేటువంటి దేవుడి వాగ్దానం. సంవత్సరం వాగ్దానం, ఈ సంవత్సరం వాగ్దానం. శత్రువుని చూసి భయపడకు, వాడు చావబోతున్నాడు, వాడు మృత కళేబరం అవ్వబోతున్నాడు. చేయవలసిందేంటో తెలుసండి. ఇప్పుడు హిజ్కియా జయించడా లేదా చెప్పాలి నాకు. హిజ్కియానేమన్నాడు? నీ మూత్రము నీతోనే తాగిస్తాను, నీ మలము నీతోనే తినిపిస్తాను, కారణం నేను జయిస్తాను. వాడి బలం, వాడి గర్వం, వాడి యొక్క గర్వం నేను జయిస్తాను అన్న ధైర్యం దేవుడు విన్నాడు. 28, 29 ఏమన్నాడు? వాడు రంకెలు వేయిచుండగా నాకు వినబడుతున్నాయి, వాడి రంకెలు నేను వింటున్నాను, వాడి నోటికి నేను కళ్ళెమ పెట్టబోచున్నాను. 29వ వచనములో దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాడి నోటికి నేను కళ్ళెమ పెట్టి మళ్ళించెదను. వాడు ఏ మార్గము గుండా వచ్చాడో ఆ మార్గము గుండానే తిరిగి వెళ్ళిపోబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా,
హల్లెలూయా. అయిపోయిందండి, యుద్ధం అయిపోయింది. 1,85,000 మంది చనిపోయారు. ఈరోజు ఎవ్వరు టైం చూడొద్దు. దేవుడు రోషం కలిగి ఉన్నాడు. 1,85,000 మంది చనిపోయారు. ఒక్క దేవదూత దిగింది యుద్ధ భూమిలోనికి. మృత కళేబరాలు అయిపోయారు. అది చూశాడండి రాజైన సన్హరీబు. ఏం చేశాడో తెలుసండి? ఏ దారి గుండా వచ్చాడు ఆ దారి గుండా పారిపోయాడు. ఏ దారి గుండా వచ్చాడు ఆ దారి గుండా పారిపోయాడు అండి. పారిపోయి 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 ఏం చేశాడు తెలుసా? వాళ్ళ దేవత గుళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళ దేవత దగ్గర మొక్కేస్తున్నాడు. దేవత దేవత, ఇదిగో నేను నిన్ను నమ్ముకున్నాను కదా, వాళ్ళందరూ చచ్చిపోయారు, నేను బతికున్నాను, నీకు వందనాలు. ఏంటండి? వాళ్ళందరూ చచ్చిపోయారు, సైన్యమంతా చచ్చిపోతే పోయారు, నేను మాత్రం బతికున్నాను, వందనాలని దేవత దేవత అని మొక్కుతున్నాడండి. వచ్చారండి ఇద్దరు కొడుకులు. నువ్వు బతికున్నావా? శేషమ మిగులుద్దా? దేవుడు శేషమ కూడా మిగల్చనంటున్నాడు ఈ సంవత్సరం. శేషమ మిగలదు. నువ్వు బ్రతికి బట్ట కట్టాను అనుకుంటున్నావు అని ఆ దేవత దగ్గర వాళ్ళు మొక్కుబడి చేస్తుంటే దండం పెట్టుకొని మొక్కుతున్నాడండి సన్హరీబు. అషూరు రాజు అయినటువంటి సన్హరీబు మొక్కుతుంటే వెనక నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు బళ్ళలతో పొడిచి చంపేశారండి. అషూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలేకును షెరేజెదును ఖడ్గముతో అతనిని చంపిరి. అరారోతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసరదోను అతనికి మారుగా రాజాయనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శేషాన్ని సమూల నాశనం చేసేశాడు, సైన్యాన్ని మృత కళేబరములుగా. అదండి దేవుడు రోషం, అదండి దేవుడు రోషం. దేవుడు రోషం. శత్రువు వేయిచున్నటువంటి రంకెలన్నీ విన్నాడండి దేవుడు. యుద్ధ భూమిలోకి దిగాడు. చాలా సంతోషం. ఇదంతా వినటానికి బాగుంది. మరి నీ జీవితం ఏంటి? మన జీవితం ఏంటి? మన చరిత్ర ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు ఏడుస్తున్నాం? మనం ఎందుకు ఏడుస్తున్నాం? మనం ఎలా ఉన్నామని నేను చెప్తాను చూడండి. ఈ దినము శ్రమయు, 4వ వచనం, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. అక్కడ ఉన్నావు నువ్వు, అక్కడుంది నీ పరిస్థితి. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకి శక్తి చాలదు. రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోండి. శక్తి లేదు, బలం లేదు, కడుపుతో ఉన్నావు, కణాలను చూస్తున్నావు, నొప్పులు వస్తున్నాయి, కానీ బిడ్డ బయట రాట్ల. జీవం గల దేవుని దూషించుటకై అషూరు రాజు తన యజమానిని చేత పంపబడే రబ్షాకై పలికిన మాట నీ దేవుడైన యెహోవా ఆలకించి నీ దేవుడైన యెహోవాకి వినబడి ఉన్నది. దేవుడికి వినబడతావు. నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? శ్రమ, శిక్ష, దూషణ గల దినముల్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలట్లేదు. గర్భముతో ఉన్నావు, గర్భముతో ఉన్నావు. కనటానికి శక్తి చాలట్లా. కారణం నొప్పులు ఇవ్వట్లా. నువ్వు ఇచ్చే నొప్పులు చాలట్లా. పురిటి నొప్పులతో ఉన్నావు. ఆ పురిటి నొప్పులు ఏమవుతున్నాయి? ప్రసవించటానికి బిడ్డ సిద్ధపడుతున్నాడు, కనటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నొప్పులు ఇయ్యట్లా. మనం కనేటప్పుడు ఏమంటారండి? అమ్మ ఇంకొంచెం పెద్ద నొప్పి అమ్మ, పెద్ద నొప్పి వస్తే బాగుంటుంది, పెద్ద నొప్పి రావాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? చిన్న నొప్పులతో ఉన్నావు. పడుతున్నావు, నొప్పులు పడుతున్నావు, ఆ నొప్పులు చాలట్లా. బిడ్డని కనేంత నొప్పి లేదు, బిడ్డని కనేంత ప్రార్థన లేదు. అందుకే తిరుగుతుంది ఇంట్లోనే శ్రమ తిరుగుతుంది, ఇంట్లోనే దూషణ అనే శ్రమ తిరుగుతుంది, ఇంట్లోనే శిక్ష అనేటువంటి శ్రమ తిరుగుతుంది. అక్కడక్కడే కడుపులో తిరిగినట్టే తిరుగుతుంది ఇంట్లో. గట్టి నొప్పులు ఇచ్చినప్పుడు ఏమవుతుందండి? పెళ్ళున బయటకు వచ్చేస్తుంది.
తన్నుకుంటూ బయటికి రావాలి. ఆ సమస్య తన్నుకుంటూ బయటకు పోవాలి. అలా రావాలంటే ఏమి ఇవ్వాలి? పురిటి నొప్పులతో నిన్ను పోలుస్తున్నాడు ఈరోజు. నీ ప్రార్థనని పురిటి నొప్పులతో పోలుస్తున్నాడు దేవుడు ఈరోజు. నీ ప్రార్థన ఎలా ఉంది? చిన్న చిన్న నొప్పులు, చిన్న చిన్న నొప్పులు. అందుకే కడుపులో తిరిగినట్లే నీ సమస్య ఇంట్లోనే తిరుగుతుంది. నీ సమస్య ఇంట్లోనే పోవాలి. దేవుడే చెప్పి రాస్తున్నాడు కదా, ఈ దినము శ్రమ అనేటువంటిది, ఈ దినము శ్రమయు శిక్షణయు దూషణ. దూషణలు అక్కడ నీ చుట్టూతానే, నీ ఇంట్లోనే అవి పోటల్లా బయటికి. కారణం ఏంటో తెలుసండి? దేవుడి సన్నిధిలో గోనె పట్ట కట్టుకొని, బట్టలు చింపుకొని, బూడిద తల మీద పోసుకుని, పాత నిబంధన పేగులు తెగేలాగా ప్రార్థన చేయి. ఈ రోజున దేవుడు నేర్పుతున్నది అదే. పేగులు కదలాలి. ఎప్పుడు కదులుతాయి? పెద్ద నొప్పులు వచ్చినప్పుడు. హెచ్చుగా అండర్లైన్ చేయించాను ఇందాక. అవునా కాదా? హెచ్చుగా ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలండి? హెచ్చుగా. ఎక్కడుందా మాట? ఇందాక అండర్లైన్ చేయించాను, 4వ వచనము. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. అండర్లైన్. మిగిలిన శేషం అంటే నువ్వు చాలా కోల్పోయావు. గత సంవత్సరం చాలా ఆశీర్వాదాలు కోల్పోయావు, చాలా సంతోషం కోల్పోయావు, చాలా దీవెన కోల్పోయావు. ఇప్పుడు ఏదో కొద్దిగా మిగిలింది. ఆ శేషం కాపాడుకో. మిగిలిన దాన్ని ఏమంటారు? శేషము. కాపాడుకో కనీసం ఆ శేషాన్నన్నా. కనీసం ఆ శేషమునన్నా కాపాడుకోవాలని నువ్వేం చేయాలి? హెచ్చుగా. ఏంటి పెంచాలి? హెచ్చు అంటే ఎక్కువ. ఏంటి పెంచాలి? ప్రార్థనా శక్తిని, ప్రార్థనా సమయాన్ని, దేవుడితో గడిపే సమయాన్ని పెంచాలి. నేను ఇందాక చెప్పాను, నా మైండ్లో ఏమి ఉండదు, నా హార్ట్లో ఏమి ఉండదు. చివరికి నా కుటుంబం కూడా లేదు, ఎవరూ లేరు. ఇందాకే చెప్పాను, నాకు ఈ సేవ కూడా ఇష్టం లేదు. నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? దేవుడితో సహవాసం, హెచ్చుగా ప్రార్థన. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? అన్నీ పోగొట్టుకున్నావు. గత సంవత్సరం ఎన్నో పోయినాయి. దేవునితో సహవాసం పోయింది. దేవునితో కలిసి ఉండే జీవితం ప్రతిష్టత పోయింది, భంగం అయిపోతుంది. దేవుడితో కట్టుకున్నటువంటి ఆ ప్రతిష్టత కోల్పోతున్నాం. దేవుడే సెలవిస్తున్నాడు. రాత్రి 2 అయిందండి నేను ఈ వాక్యం చదివేసరికి. అందుకే వచ్చిన దగ్గర నుంచి మంట పడుతుంది నాలో. దేవుడు మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం ప్రారంభం, యుద్ధం, పోరాటం, విజయం నీ సొంతం అవ్వాలి అంటే ప్రార్థన హెచ్చుగా ఉండాలి. హెచ్చు లేకపోతే ఏమవుతుంది? బిడ్డ కనకపోతే ఏమవుతుంది? కడుపులో చచ్చిపోతే ఏమవుతుంది? విషం అయిపోద్ది. తీయకపోతే ఏమో తల్లి కూడా చచ్చిపోద్ది. అదండి మన జీవితం. అర్థమవుతుందమ్మా? ఆ బిడ్డ బయటికి రాకపోతే, ఆ శ్రమ, దుఃఖం, వేదన, సమస్య అనేవి పోకపోతే, దూషణ పోకపోతే, కడుపులోనే గడ్డగట్టుకుపోతే ఏమవుద్ది? చచ్చిపోద్ది. పిండం చచ్చిపోయి అది కూడా బయటికి తీగిపోతే ఏమవుద్ది? చివరికి ఆ తల్లే కనుమరుగైపోద్ది. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడు నా శ్రమ, నా దుఃఖం, నా వేదన అనుకుంటున్నా, కానీ ప్రార్థన చేయట్లేదు. నువ్వు ఏడిస్తే అవ్వదు, గంటల పాటలు పాడినా అవ్వదు, లేదా గంటల వాక్యాలు విన్నా అవ్వదు. మోకాళ్ళు
నువ్వు దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఎన్ని గంటల మోకాళ్ళు వేస్తున్నావు, అదొక్కటే ఈరోజు మాతో మాట్లాడుతుంది. ఎన్ని గంటలను ప్రార్థన చేస్తావో అప్పుడే ఆ దోషణ అనే గర్భం తన్నుకొని బయటకు వస్తుంది. ఆ శ్రమ అనేది తన్నుకొని బయటకు రావాలి. ఆ విషం అనేది తన్నుకొని బయటకు రావాలి. తన్నుకుని బయటకు వచ్చేస్తే రావాలి అంటే హెచ్చుగా పిల్లలు పుట్టవచ్చని కానీ కనుటకు శక్తి చాలదు. నీ శక్తి సరిపోవటం లేదు. అందుకే కడుపులోనే ఉండిపోతుంది. కడుపులోనే ఉండిపోతుంది. రావాలి బయటికి. పురిటి నొప్పులతో పోల్చాడు దేవుడు ఇక్కడ. మన ఆత్మీయ జీవితాన్ని పురిటి నొప్పులతో పోలుస్తున్నాడు. రావాలి విషం బయటికి. దేవుడికి స్తోత్రం. కక్కాలి విషాన్ని. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? దేవుడు అన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, శత్రువు ఎవరిని ప్రవేశపెట్టినావు, ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుడు దిగాడు అంటే అండి శేషం మిగలదండి. 185,000 మందిని చంపేసిన దేవదూతే చివరికి ఒకే ఒక్కడు రాజు నిలబడిపోయి, అమ్మా నేను బట్టగట్టాను అనుకుంటే కొడుకులే పొడిచి చంపేశారండి. అదండి దేవుడు చేసే యుద్ధం. అమ్మా నాతో 2 దాకా దేవుడు కూర్చోబెట్టి చెప్పింది ఏంటో తెలుసు. నువ్వు గంటల దేవుడు మందిరం పనిచేసినా నీకు శక్తి చాలదు. గంటల పాటలు ప్రాక్టీస్ చేసినా నువ్వు జయించలేవు. గంటలు రోజులు తరబడిన వాక్యాలు విన్నా నీ శక్తి సరిపోతుంది. ఒక్కడే ఉన్నావు. మోకాళ్ళే హిజ్కియాలాగా మోకాళ్ళు వేయి. ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవం వస్తుందో పురిటి నొప్పులు పెరుగుతాయి, కనటానికి శక్తి వస్తుంది, పెళ్ళు బిగినటువంటి శబ్దంతో బయటకు వెళ్ళిపోద్ది నీ సమస్య.